సచివాలయంలో ఏసీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో కమిటీ వైస్ చైర్మన్ దామోదర్ రాజా నరసింహ, సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు సబ్ కమిటీ సిఫారసులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిటీ తన నివేదికను సబ్ కమిటీకి అందజేసింది. సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో కమిటీ వైస్ చైర్మన్ దామోదర రాజా నరసింహ, సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు సబ్ కమిటీ సిఫారసులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిటీ తన నివేదికను సబ్ కమిటీకి అందజేసింది. సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో కమిటీ వైస్ చైర్మన్ దామోదర రాజా నరసింహ, సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు సబ్ కమిటీ సిఫారసులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిటీ తన నివేదికను సబ్ కమిటీకి అందజేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, దీపిక, కొద్దిసేపటి క్రితమే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఏదైతే ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారో జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేశారో ఆ కమిషన్ రిపోర్టు కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సబ్ కమిటీకి అందజేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, కో చైర్మన్గా దామోదర్ రాజనరసింహ ఉన్నారు, సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు ఉన్నారు. కానీ ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమావేశంలో ఉన్నారు. వారితో పాటుగా పలువురు ఈ సంబంధిత అధికారులు ఉన్నారు. అయితే ఈ కేబినెట్ సబ్ కమిటీ దీనిపై కమిటీ ఇచ్చిన రిపోర్టుపై సమావేశమైంది, పలు అంశాలు చర్చిస్తుంది. అయితే 3 గంటల ప్రాంతం ఈరోజు మనకు ఇచ్చిన దాని ప్రకారం సమాచారం మేరకు 3 గంటలకు ఈ సంబంధించి కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో ఆ రిపోర్టుకు సంబంధించి నిన్న కులగణన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారో అదేవిధంగా ఈరోజు వెల్లడిస్తామని చెప్పినప్పటికీ అనివార్య కారణం వల్ల ప్రెస్ మీట్ రద్దు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే రేపు ఉదయం 10 గంటలకు కేబినెట్ సమావేశం ఉంది అసెంబ్లీలో ఈ 2 ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కమిషన్ ఏదైతే ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా నిన్న కులగణనకు సంబంధించి బీసీలను అంటే ఎంత పర్సెంట్ ఉన్నారని తేల్చు ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, వీటన్నిటిని రేపు కేబినెట్లో ఆమోదం తెలిపి 11 గంటలకు ప్రారంభమయ్యే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఇవి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరగాల్సిన ప్రెస్ మీట్ పోస్ట్పోన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఇది సెన్సిటివ్ ఇష్యూగా ఉండబోతుందని కూడా ప్రభుత్వం ముందే దీన్ని పసిగట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్లోనే దీన్ని గోప్యంగా ఉంచుతూ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను అదేవిధంగా ఎందుకంటే నిన్న ఎస్సీలకు సంబంధించినటువంటి జనాభాను కూడా ప్రభుత్వం ప్రకటించింది. సో ఈరోజు కమిషన్ ఇచ్చిన రిపోర్టుకు కానీ అదేవిధంగా నిన్న ప్రకటించిన దానికి కానీ ఏమైనా వ్యత్యాసం ఉంటే కనుక సెన్సిటివ్ ఇష్యూగా మారి ఇటు వివాదాలకు దారితీసే ఆస్కారం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకైతే
ప్రభుత్వం నిరాకరించిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రేపు క్యాబినెట్లోనే దీనికి సంబంధించి ఈరోజు ఎవరైతే జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి ఉమ్మడి జిల్లాల వారీగా, కులాల వారీగా, ఉపకులాల వారీగా ఎస్సీకి సంబంధించినటువంటి వారి వినతి పత్రాలు తీసుకోవడం జరిగింది. వారు ఏదైతే దరఖాస్తులు ఇచ్చారో వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ఒక కమిషన్ సుదీర్ఘంగా ఒక రిపోర్ట్ని అయితే తయారు చేసినట్టు తెలుస్తుంది. ఆ రిపోర్ట్లో ఏం పేర్కొన్నారు అనేది రేపు అసెంబ్లీ వేదికగా చర్చ జరగబోతుంది. రేపు క్యాబినెట్ సమావేశం రేపు 10 గంటలకు అసెంబ్లీలోనే కమిటీ హాల్లో జరగబోతుంది. కమిటీ హాల్లో ఈ 2 అంశాలకు సంబంధించి ఇటు కులగణనకు సంబంధించిన రిపోర్టు కావచ్చు, అదేవిధంగా ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఏకసభ్య కమిషన్ రిపోర్టు కావచ్చు, ఈ రెండింటిని ఆమోదించి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. అసెంబ్లీలో అన్ని పక్షాలు దీనిపై చర్చించబోతున్నాయి. ప్రధానంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా దీనికి అటెండ్ కావాలని చెప్పి కొద్దిసేపటి క్రితమే పొన్నం ప్రభాకర్ కూడా ఆయన కోరిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇది బీసీ రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రాకముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం లోకల్ బాడీ ఎలక్షన్స్లో అనేదైతే పేర్కొన్నారో దానికి అనుగుణంగా రిజర్వేషన్ చేయాలని చెప్పి ఇటీవల డిమాండ్స్ వస్తున్నాయి. ప్రభుత్వం కూడా అందులో భాగంగానే ఈ జనాభా ప్రాతిపదికన ఏదైతే లెక్కలు ఉన్నాయో అన్నీ కూడా తీయడం జరిగింది. కులగణన పేరిట అంటే ఓసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దీంతో పాటుగా మతాల వారిగా కూడా తీసిన పరిస్థితి కనిపించింది. సో రేపు వీటన్నిటి మీద చర్చ జరగనుంది. అయితే మెయిన్గా లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి ఈ నెల ఆఖరున ఎలక్షన్స్ జరగబోతున్నాయి అనేటువంటి ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ దానికి సన్నద్ధం కావాలని కూడా నిన్న వైరా సంబంధించినటువంటి లోకల్ లీడర్ల మీటింగ్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దీని మీద స్పష్టం చేసిన పరిస్థితి కనిపించింది. సో ప్రభుత్వం అయితే స్థానిక సంస్థల ఎన్నికలు రెడీగా అయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అయితే పార్లమెంటు సమావేశాలు 11 తారీఖు వరకు నడుస్తున్న నేపథ్యంలో అయితే ఈలోపే రేపు జరగబోయే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో 2కు సంబంధించి ఇటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు కావచ్చు, అదేవిధంగా ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్రానికి పంపాలని భావిస్తుంది. పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించి చట్టబద్ధత కల్పించాలని సిఫార్సు చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఈ 11 వరకు జరిగే సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తూ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పించాలి ఇటు బీసీలకు. తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ షెడ్యూల్కు సంబంధించి కూడా రిజర్వేషన్ల వారీగా ఇటు ఎస్సీ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇటు ఎస్సీలు కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇటు పార్టీ పరంగా 42% ఇస్తుండే ఎస్సీ ఇప్పటి వరకు తేల్చిన లెక్కల ప్రకారం కనుక చూసుకుంటే చాలా అంశాలు ఇటు సర్పంచ్ కోటాకు వచ్చేసరికి ఎస్సీలకు 20%, రాష్ట్రంలో దాదాపు 12,900 పైచలకు పంచాయతీలు ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 20% ఎస్సీలకు రిజర్వ్డ్ చేయబడుతూ వస్తున్నాయి సర్పంచులు. అదేవిధంగా వార్డు సభ్యులకు వచ్చేసరికి 21%గా ఉంటూ వస్తుంది. అదేవిధంగా ఎంపీటీసీకి వచ్చేసరికి 17%, జెడ్పీటీసీలకు వచ్చేసరికి 18%గా ఉంటుంది. సో అంటే పూర్తిగా దీనిపై అధ్యయనం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరికి రిజర్వేషన్ ఎలా ఖరారు చేయాలనే మీద పార్టీ పరంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరిపి కేంద్ర ప్రభుత్వం కోర్టులో బాల్ని అయితే వదలబోతున్నట్టు తెలుస్తుంది. కేంద్రం కనుక దీనిపై స్పష్టతను ఇవ్వకుంటే అది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పార్టీ పరంగా ఇక్కడ రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని ఇటు ఎవరైతే ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారో ఇటు బీసీ సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గాలు కావచ్చు, దీనిపై ఎలా రెస్పాండ్ అవుతారు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎలా ఉంటారనేది కూడా భవిష్యత్తులో చర్చనీయాంశంగానే మారబోతుందని చెప్పవచ్చు. ప్రతిపక్షాలు దీన్ని ఎలా అస్త్రంగా మర్చుకోబోతున్నాయో కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రేపు జరగబోయే చర్చలో ఇప్పటికే 2 కమిషన్లు రిపోర్టు సమర్పించిన నేపథ్యంలో కులగణన రిపోర్టు ఒక విధంగా ఇటు బీసీలకు సంబంధించిన రిపోర్ట్ వచ్చినట్టుగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా డెడికేషన్ కమిషన్ రిపోర్టుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి రిపోర్టు ఇవన్నీ రేపు క్యాబినెట్ భేటీలో చర్చించి అసెంబ్లీలో అయితే టేబుల్ చేయబోతున్నారు. అసెంబ్లీలో రేపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కాబట్టి రేపు వాడివేడి చర్చ జరగబోతుంది. రేపు ఈ చర్చ ఆమోదం జరిపిన తర్వాత ఇక్కడ మొట్టమొదటి రాష్ట్రంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆమోదం తెలిపిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అయితే నిలవబోతుంది. రేపు ఏదైతే 5 తారీఖున అయితే ఢిల్లీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి.
ఇది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణను ఇక్కడ అమలు చేస్తుంది అనేది ఇండికేషన్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది అనేటువంటి ఇండికేషన్ ఢిల్లీకి వెళ్ళే విధంగా, అంటే ఢిల్లీకి ఓటింగ్ ముందు రోజు చేరే విధంగా ప్రభుత్వం కసరత్తు, అంటే ఇక్కడ వ్యూహంగా వెళ్ళినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎలక్షన్స్లో ఈ ముందు రోజు అసెంబ్లీ సమావేశం జరిగిన తర్వాత ఈ రిపోర్ట్ ఏమన్నా చర్చకొచ్చే అవకాశం ఉందా అనే కోణంలో కూడా ఇటు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి రేపు జరగబోయే చర్చ మాత్రం ఆసక్తికరంగా ఇటు అన్ని వర్గాలు పరిశీలిస్తున్నాయని కూడా భావించవచ్చు దీపిక. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.